దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు మరొక వాగ్దానము ప్రభు మనకు అనుగ్రహించి ఉన్నాడు. రూతు గ్రంథం 3వ అధ్యాయము 11వ వచనం. నా కుమారి భయపడకుము, నీవు చెప్పినదంతయు నీకు చేసేదను. ఎవరితో ఈ మాట చెప్తున్నారంటే బోయాజు రూతుతో సెలవిస్తున్న మాట. నా కుమారి భయపడవద్దు, నువ్వు నాకు ఏవైతే చెప్పావో అవన్నీ నీకు చేస్తాను. రూతు గ్రంథంలో 3 పాత్రలు చూస్తాం. 1 బోయాజు, 2 రూతు, 3 నయోమి. బోయాజు క్రీస్తుకు సాదృశ్యం అయితే రూతు సంఘానికి సాదృశ్యంగా కనబడుతుంది. నయోమి దైవజనునికి సాదృశ్యంగా కనిపిస్తుంది. ఇక్కడ ఎవరితో ఏ మాటలు చెప్పారంటే రూతు కొన్ని విషయాలు బోయాజుతో షేర్ చేసుకుంది. ప్రియులారా, బోయాజు ఇప్పుడు రూతుతో చెప్తున్న మాట, నువ్వు నాకు ఏ విషయాలైతే చెప్పావో, నాతో నువ్వేవైతే మనవి చేసుకున్నావో, ఏ విషయాలైతే నన్ను చేయమన్నావో అదంతయు నీకు చేసేదను అని మాట్లాడుతున్నాడు. సంఘమైన మనము ప్రతిరోజు ఉదయాన్నే ప్రార్థనలో వీలు కుదిరినప్పుడల్లా ప్రభు సన్నిధిలో విజ్ఞాపన చేసేటప్పుడు చాలా విషయాలు మన దేవునితో మాట్లాడుతూ ఉంటాం, మనవి చేస్తూ ఉంటాం. ప్రియులారా, ఆ మనవి చేసిన విషయాలన్నిటినీ ప్రభు ఆలకించి అది వాగ్దానం మనకి ఇస్తున్నాడు. నువ్వు ఎవరి గురించి అయితే నీ దేవునికి చెప్పావో, ఒకవేళ నీ భర్త గురించా, నీ భార్య గురించా, నీ బిడ్డల చదువు గురించా, నీ భర్త ఉద్యోగం గురించా, సంఘ క్షేమాభివృద్ధి గురించా, నాయకుల గురించా, ఏ విషయాలైతే ప్రభుకి మనం చెప్పామో ఆ విషయాలన్నీ కూడా తండ్రి అయినటువంటి దేవుడు చూసి ఖచ్చితంగా మనకి ఏమి అవ్వాలో, ఏ కార్యాలైతే ఆగిపోయాయో, ఏవైతే జరగలేదో, ఏవైతే మనకు అవసరమో అవన్నీ జరిగిస్తానని నా దేవుడు ఈరోజు నీకు నాకు మనందరికీ వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి భయపడవద్దు, దిగులు పడవద్దు. చాలా విషయాలు చెప్పేసాను యేసయ్యతో, ఒకటే నెరవేరలేదని అనుకోవద్దు. లేట్ అయినా లేటెస్ట్గా గొప్ప కార్యాలు నువ్వు చూస్తావు. రూతుకి పరిశుద్ధుడైనటువంటి బోయాజు వివాహం జరిగింది. యేసుక్రీస్తు ప్రభుతో సంఘం వివాహం చేసుకోక మునుపుగా ఈ భూమి మీద వరుడైన క్రీస్తు వధువైన సంఘానికి, నీకు నాకు మనందరికీ ఏమి ఇవ్వాలో అవన్నీ ఇస్తాడు. ఆర్థికంగా, ఆరోగ్యంగా, ఆత్మీయంగా నిన్ను అభివృద్ధి పదవులోనికి నడిపించి విజయం వైపు నిన్ను తీసుకొని వెళ్తాడు. అనేకులకు ఆశీర్వాదకరంగా నా దేవుడు మారుస్తాడని నేను నమ్ముతున్నాను. ఈ వాగ్దానాన్ని నమ్మండి, విశ్వాసం ఉంచండి. ఈ దినమంతా నా దేవుడు నువ్వు ఏదైతే మనవి చేసుకున్నావో, ఏదైతే చెప్పావో యేసయ్యకి, అవన్నీ నా యేసయ్య నీ జీవితంలో నెరవేర్చునుగాక. ఆమేన్. దేవుడి వాగ్దానం చేత ఈ దినమంతా నిన్ను నడిపించునుగాక.